హలో గాయ్స్, ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్లో మెన్సురేషన్ టాపిక్లో టైప్స్ అనేవి కంప్లీట్ చేసాం. క్వాడ్రిలేటరల్స్ కంప్లీట్ చేసాం, పాలిగాన్స్ లాంటివి, అండ్ అలాగే మనం ట్రయాంగిల్స్ మీద కూడా కంప్లీట్ చేసాం. ఈరోజు ఏంటంటే టైప్ 3 ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సర్కిల్స్, కంప్లీట్గా సర్కిల్స్ అండి. మొత్తం సర్కిల్స్ మీద అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని నేను చెప్తాను, ఎందుకంటే మెన్సురేషన్లో తిరుగు లేకుండా ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది, అది అందరికీ తెలుసు అది. ఓకేనా? కాన్సెప్ట్ ఏంటి? సర్కిల్స్. ఇప్పుడు సర్కిల్స్ కోసం మనం మాట్లాడితే సర్కిల్లో మనం యాక్చువల్గా 360 డిగ్రీస్ అంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే సర్కిల్లోని మనం సెంటర్ పాయింట్ నుంచి ఏదైనా ఒక లైన్, ఏదైనా ఒక పాయింట్ ఇలా తీస్తే దీన్ని ఏమంటాం? దీన్ని డయామీటర్ అంటాం. ఓకేనా? దీని యొక్క హాఫ్ ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. ఆర్ అంటే సర్కిల్లో ఎటు నుంచి చూసినా మనకి రేడియస్ అనేది సేమ్ ఉంటుంది. ఈ రెండు కలిపితే వచ్చేదే మనకి డయామీటర్ అన్నమాట. ఈ డయామీటర్ అనేది ఎంత ఉంటుంది మనకి? ఈ ఆర్ ప్లస్ ఆర్ ఎంత? 2r కదా. అంటే డయామీటర్ ఎంత అవుతుంది సర్కిల్లో? 2r అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే మనకి సర్కిల్లో ఇక్కడ ఉంటే దీన్ని కార్డ్ అంటారు. అంటే ఇవి మీకు జామెట్రీలో వస్తూ ఉంటాయి. మామూలుగా చెప్తున్నాను అనమాట. ద లార్జెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అని అడిగాడు అనుకోండి, లార్జెస్ట్ కార్డ్ ఏదవుతుంది అంటే ఇదే అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే లార్జెస్ట్ కార్డ్ అంటాం. ఓకేనా? స్మాలెస్ట్ కార్డ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇప్పుడు కార్డ్స్ అనేవి ఇక్కడండి ఇలా పెంచుకుంటూ వెళ్తే మధ్యలోనే కదా పెద్ద కార్డ్ వస్తుంది. అదే డయామీటర్ అన్నమాట. ద లార్జెస్ట్ కార్డ్ అనేది ఈక్వల్ టు డయామీటర్ అంటమాట. దాన్నే మనం డయామీటర్ అంటమాట. మనకి ఆల్ సైడ్స్ అనేవి మనకి ఈ రేడియస్ అనేది డయామీటర్ అనేది ఈక్వల్ లెంత్ ఉంటుంది సర్కిల్లో. ఓకేనా? సర్కిల్లో ఈక్వల్ లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓ, దీన్ని ఏబి అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ చెప్పండి రేడియస్ అనేది ఏమవుతుంది? రేడియస్ అనేది మనకి ఓఏ ఈక్వల్ టు ఓబిఏ కదా. అంటే రెండు ఈక్వల్ డిస్టెన్సే కదా. ఇదొక ఫార్ములా, అంటే ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? డయామీటర్. అంటే నేను సర్కిల్ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ఇవి ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ అండర్స్టాండింగ్ మాట సర్కిల్స్ అంటే ఏంటని. డయామీటర్ అంటే ఏంటి? 2r. ఓకేనా? రేడియస్ కనిపెట్టాలంటే ఏం చేయాలి? డయామీటర్ని సగం చేస్తే మనకి రేడియస్ వస్తుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి? పెరిమీటర్. పెరిమీటర్ అనేది ఫార్ములా ఏంటి సర్కిల్కి? పెరిమీటర్ అనేది 2πr. ఎప్పుడైనా చూడండి పై అంటే ఎందుకు వస్తుంది తెలుసా? పై అనేది ఎప్పుడైనా కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు మాత్రం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బొమ్మ గీసాను నేను, ఈ బొమ్మలో మనకి పై వాల్యూ వస్తుందా అంటే రాదు, ఎందుకంటే కర్వ్డ్ సర్ఫేస్ లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు బొమ్మ గీసాను, ఈ ఇల్లు బొమ్మ యొక్క డైమెన్షన్స్ ఏంటని అడిగాను అనుకోండి, ఖచ్చితంగా ఈ బొమ్మలో మనకి ఏముంటుంది? పై ఉంటుంది. ఎందుకు? ఈ పైన కర్వ్డ్ షేప్ వచ్చింది కాబట్టి. అది మాట కాన్సెప్ట్ పరంగా మనం మాట్లాడుకుంటే కర్వ్డ్ షేప్ ఎక్కడున్నా సరే అక్కడ పై వాల్యూ అనేది వస్తుంది. సర్కిల్లో మనకి ఇక్కడ ఇదంతా ఒక పై, ఇదంతా కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి మనకి ఫార్ములా 2πr వస్తుందన్నమాట. 2πr అనేది వస్తుంది. ఇక్కడ పై వాల్యూ ఎంతో మీ అందరికీ తెలుసు కదా, 22/7 అన్నమాట. ఓకేనా? కొంచెం కావాలంటే వాల్యూ స్పీడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఇలా వినండి. 22/7 అంటే అప్రాక్సిమేట్లీ 3.14 వాల్యూ అనేది మనం యూజ్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు వాడు 3.14 యూజ్ చేయమంటాడు, కొన్నిసార్లు డెసిమల్లో అడుగుతాడు. అందుకే మీరు 22/7 అండ్ పై వాల్యూ అంటే 3.14 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే? నెక్స్ట్ ఏరియా వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏరియా ఫార్ములా ఏంటి సర్కిల్కి? πr². ఏరియా ఫార్ములా ఏంటి? πr². ఓకేనా? ఈ విధంగా మనం కనిపెట్టాలన్నమాట. ఈ విధంగా మనం కనిపెట్టాలి. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేడియస్, సర్కంఫరెన్సు, ఏరియా. మ్యాక్సిమము క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి వీటి మీద అడుగుతాడు. మ్యాక్సిమం క్వశ్చన్స్ దేని మీద అడుగుతాడు? రేడియస్ ఇస్తాడు, లేదంటే సర్కంఫరెన్స్ ఇస్తాడు, అంటే చుట్టుకొలత. ఇది ఏరియా, వైశాల్యమో ఏదో అంటారు కదా. ఏరియా. ఇవేంటి యాక్చువల్గా? ఇది రేడియస్ ఆర్ అనుకుంటే సర్కంఫరెన్స్ ఏమని చెప్పాను? 2πr కదా. ఇదేమైంది? πr² కదా. ఇక్కడ మీరు గమనించండి, షార్ట్ ట్రిక్ ఇది మనకి ఎప్పుడంటే ఎగ్జామినేషన్లో యూజ్ అవుతుందన్నమాట. పై అంటే మనకి 22/7 అని నేను చెప్పాను. 22 అంటే 11 × 2 కదా. కొన్నిసార్లు మనకి 11 మల్టిపుల్ చూసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందన్నమాట. కొన్నిసార్లు మనం 11 మల్టిపుల్ చూసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. లేదు అనుకున్న ఈ మూడులో చేయాలన్నా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 7 అనుకున్నాను అనుకోండి, ఇది ఎంత అవుతుంది? ఇది మనకి ఎంత అవుతుంది? 44 కదా అవుతుంది. ఎలా అంటే యాక్చువల్గా నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు 7 అంటే 2 × 22/7 కదా పై అంటే. ఆర్ అంటే 7 కదా. 7 క్యాన్సిల్ అయితే ఏమైంది? 44 కదా వచ్చింది. అంతే కదా, 44 కదా వచ్చింది.
సో తర్వాత ఇదేమొచ్చింది, ఇది కూడా మనకి ఇక్కడ పై అనేది ఇక్కడ ఏమవుద్ది, ఒక 7 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 22 ఇంటూ 7 అంటే 154 కదా. సో ఇలా కూడా మనం క్యాలిక్యులేషన్ బ్రెయిన్లో చేసుకొని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా. సో అది ఆ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సమ్స్లో చూసినట్లయితే కొన్నిసార్లు సర్కిల్స్లోనే ఎటువంటి టాపిక్ అడుగుతాడు అంటే సెక్టార్స్ అని అడుగుతాడు. సెక్టార్ అంటే ఏంటి అసలు, ఒక సర్కిల్లోని ఇప్పుడు మనం పిజ్జా తింటారు కదా, ఆ పిజ్జాలో ఒక మొక్కని సెక్టార్ అంటామన్నమాట. చూడండి ఇలా ఒక షేప్ ఉంటే దీన్ని సెక్టార్ అంటాం. సో ఓకేనా, ఇలా ఒక షేప్ ఉంటే దీన్ని ఏమంటాం, సెక్టార్ అంటాం అన్నమాట. ఓకేనా, ఈ మొక్కని సెక్టార్ అంటాం. సో అయితే ఈ సెక్టార్ ఆఫ్ సర్కిల్ అంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటాడు. లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటే ఇగో ఇది మాట, లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటే ఇది ఇలా గీసని చూసారా బ్లూ కలర్లో, దీన్ని లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటారన్నమాట. దీన్ని లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటారా, ఎల్తో డినోట్ చేస్తారు. దీన్ని లెంత్ ఆఫ్ ఆర్క్ అంటారు, లెంత్ ఆఫ్ ఆర్క్ అంటారు. ఏబి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పాయింట్ ఏ పాయింట్ బి అనుకుందాం, ఏబి మాట, ఏబి లైన్ అనేది. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లెంత్ ఆఫ్ ది ఆర్క్ని అంటే ఫార్ములా θ/360 degrees ఇంటూ 2πr, θ/360 ఇంటూ 2πr. చాలా ఇంపార్టెంట్, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని. అది ఒకవేళ ఏరియా అడిగాడు అనుకోండి, ఏరియా అంటే ఇది మొత్తం దీని లోపల ఉండేది ఏరియా మాట. ఇక్కడ టీటా వస్తుంది, ఇక్కడ టీటా వస్తుంది, టీటా యాంగిల్ వస్తుంది లోపల. సో ఏరియా అడిగాడు అనుకోండి, ఏరియా ఫార్ములా ఏంటి మనకి, ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ అంటారు. ఏరియా ఆఫ్ సెక్టర్ అని అడుగుతాడు. ఏంటి పాయింట్ ఓ అనుకుంటే ఏఓబి. ఓకేనా. సో ఏంటి θ/360 degrees ఇంటూ πr², θ/360 degrees ఇంటూ πr². సో ఇక్కడ మనం ఈ పాయింట్ కానీ మనం చూసినట్లయితే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైము ఈ రెండు ఫార్ములాసే మనకి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సెక్టార్స్ మీద. ఓకేనా, ఈ రెండు ఫార్ములాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఫార్ములాస్ ముందు మనం చెప్పుకుంటే తర్వాత మనం ఇది చేయొచ్చు అన్నమాట. లేదంటే కొన్నిసార్లు ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ మనకి యాంగిల్స్ అవ్వకుండా మనం ఇలా కూడా చేయొచ్చు, ½ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ అని కూడా చేయొచ్చు అన్నమాట. ½ ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ అని కూడా మనం చేయొచ్చు. ఓకేనా. సో అది. సో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. తర్వాత సెమీ సర్కిల్ ఎలా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ చూడడానికి ఎలా ఉంటుంది, సర్కిల్లో సగం ఉంటుంది. ఇది అందరికీ తెలుసు, ఇలాగా సర్కిల్లో సగం ఉంటుంది. సో దీనికి రేడియస్ సేమే ఆర్ఆర్ ఉంటుంది. అండ్ దీని యొక్క ఏరియా వచ్చేసి πr²/2. అంటే నేను సర్కిల్ యొక్క ఏరియా ఎంత అని చెప్పాను, πr². సెమీ సర్కిల్ ఎంత ఉంటుంది, అందులో ½ ఉంటుంది. ఓకేనా. పెరీమీటర్ అంటే ఏం చెప్పాను నేను, పెరీమీటర్ సెమీ సర్కిల్ యొక్క పెరీమీటర్ ఈక్వల్ టు πr + 2r అని చెప్పాలి. ఈ 2 ప్లస్ పైన πr. సో ఇక్కడ ఆర్ని కామన్ తీస్తే π + 2 ఇలా కూడా చదవచ్చు, r ఇంటూ π + 2 అని కూడా మనం చదవచ్చు. ఓకే, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్స్ చూసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటూ ఉంటాయి, వాటిని మనం సర్క్యులర్ ఫీల్డ్లో మనం క్వశ్చన్ కానీ చూసినట్లయితే ఒక సర్కిల్ ఉందంట. సో అంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, సర్కిల్స్ మీద కదా. సో ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ పాత్ హ్యావింగ్ యూనిఫామ్ విడ్త్. ఎప్పుడైనా సరే సర్కిల్స్లో విడ్త్ అన్నాడు అంటే ఖచ్చితంగా దాని లోపల ఇన్ సర్కిల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే లోపల ఏముంటుంది, ఇన్ సర్కిల్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక సర్కిల్ అనేది ఉంది. సో ఇలాగా ఈ సర్కిల్ అనేది ఇలా ఉందన్నమాట. సో అయితే ఈ లోపల విడ్త్ అనేది ఇచ్చాడన్నమాట. మనకి ఏమి ఇచ్చాడు, విడ్త్ ఇచ్చాడు. విడ్త్ ఎంత ఇచ్చాడు, 3 meters ఇచ్చాడన్నమాట. అండ్ ఏమంటున్నాడు తర్వాత, ద సర్క్యులర్ ఫీల్డ్ ఆఫ్ ది డయామీటర్ ఇస్ 150 అంట. ఇప్పుడు ఈ సర్కిల్ ఏదైతే ఉందో లోపల ఇది 150 అంట. ఇప్పుడు నాకు చెప్పండి, డయామీటర్ 150 అయితే దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది, 75 కదా అవుతుంది. ఇది 3 meters పక్కన పెట్టండి. అంటే ఇది 3 meters అంటే 3 meters కలిపితే అప్పుడు లార్జర్ రేడియస్ ఎంత అవుతుంది, 78 కదా అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక సర్కిల్ యొక్క సరౌండింగ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ ఆఫ్ ఏ డయామీటర్, 150 meters అంటున్నాడు. ఓకేనా. సో ఈ యొక్క లోపల ఉన్న డయామీటర్ వచ్చేసి 150 అంట. అందులో సగం 75 అయితే 3 meters కలిపితే 78 కదా అవుతుంది. దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకోండి, దీన్ని స్మాల్ ఆర్ అనుకోండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఒక ఫార్ములా ఉంటుంది, πr² మైనస్ πr² అంటే క్యాపిటల్ R². ఇప్పుడు పైని కానీ మనం కామన్ తీసినట్లయితే
ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేరే కదా ఉంటుంది, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేరే కదా ఉంటుంది. ఇదే ఇంపార్టెంట్ ఫార్ములా మాట ఇక్కడ మనకి. మనం మామూలుగా జనరల్గా మనం ఏంటి ఇక్కడ వాట్ ఈస్ ద ఏరియా అని అడిగాడు కాబట్టి, సో ఏరియా ఆఫ్ ఎన్ సర్క్యులర్ పాత్ అని అడిగాడు కాబట్టి మనం ఇందులో నుంచి ఈ పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఏరియా ఆఫ్ ఎ సర్క్యులర్ పాత్ అని అడుగుతున్నాడు, ఏరియా ఆఫ్ ఎన్ సర్క్యులర్ పాత్ అని అడుగుతున్నాడు, అంటే ఇది కదా అడుగుతున్నాడు. సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది కదా అడుగుతున్నాడు, ఈ సర్కిల్స్ ఇవి అడుగుతున్నాడు ఏరియా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 11 మల్టిపుల్ చూసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, 11 మల్టిపుల్ చూసుకోవాలి. కాకపోతే ఇచ్చిన ప్రతి క్వశ్చన్లో కూడా పైని మెన్షన్ చేశాడు వాడు, పై అని ఇచ్చేసాడు కాబట్టి పైతో మనకు సంబంధం లేదు. లేదంటే 11 మల్టిపుల్ చూసుకుంటే ఈజీగా సరిపోదును. ఇప్పుడు మనం ఏం చేయాలి, పై ఇంటూ ఆర్ స్క్వేర్, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత 78 స్క్వేర్ మైనస్ తర్వాత ఎంత 75 స్క్వేర్. ఇప్పుడు ఇది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ నెంబర్ 1 మనం చూసినట్లయితే 78 స్క్వేర్ ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉందా, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అని రాసుకోవచ్చా. అంటే ఇప్పుడు 70 ప్లస్ 70 148 ప్లస్ 5 ఎంత అవుతుంది, 153 అవుతుందా, 153 అవుతుంది. 70 పోతే 8లో నుంచి 5 తీస్తే 3 మాట, అంతేనా. 75 నుంచి 3 తీసేస్తే సో ఇప్పుడు ఏమవుతుంది, 3 3s are 9, సో 3 5s are 15, 3 1s are 3 459 ఆన్సర్ అవుతుంది. అంటే ఇంక డైరెక్ట్గా చెప్పచ్చు 3 3s are 9 అంటే 9 ఎక్కడుంది, ఇది ఒకటే కదా ఉంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో పై ఆల్మోస్ట్ ఇక్కడ సబ్మిట్ చేస్తారు, ఇది ఒక మెథడ్. లేదు అనుకుంటే స్క్వేర్ చేసి మైనస్ చేస్తారు, ఆ సర్కస్ చేస్తారంటే చెయ్యొచ్చు. లేదంటే 78 స్క్వేర్ నేను సింపుల్ ట్రిక్ చెప్పాను ఎలా కనిపెట్టాలో. ఫర్ ఎగ్జాంపుల్ 75 స్క్వేర్ అని అడిగాడు అనుకోండి, 5 ఉన్నప్పుడు ఇక్కడ 7 తర్వాత వచ్చే నెంబర్ ఎవరు 8, 7 ఇంటూ 8 ఎంత 56, పక్కన పెడితే 25 స్క్వేర్ ఎంత 25, ఇదే ఆన్సర్. ఓకేనా. అలాగే 78 స్క్వేర్. సో ఇలా చేసి ఇప్పుడు 78 స్క్వేర్ అంటే మళ్ళీ 8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49, 7 8s are 56, 56ని డబల్ చేస్తే 112, ఆ 112ని ఇక్కడ వేసుకుంటారు. ఓకేనా. 4 6లో నుంచి 2 తీస్తే 6 + 2 8, ఓకేనా 10, తర్వాత 5 6 6080. ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని మైనస్ చేయాలి, అంటే 5 6 2 5ని తీయాలన్నమాట. 14లో నుంచి 5 తీస్తే 9, ఇక్కడ 7లో నుంచి 2 తీస్తే 5. సో ఇక్కడ మనకి ఏంటంటే పక్క నుంచి అప్ తెచ్చుకుంటే 10లో నుంచి 6 తీస్తే 4. సో దిస్ ఈజ్ ఆన్సర్. సో ఇలా కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ ద మెథడ్ నెంబర్ 2 మాట. సో ఏది చేసుకుంటారో మీ ఇష్టమే. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే ఇగో ఈ ఫార్ములా బేస్డ్ వస్తుంది అన్నమాట, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ప్లస్ చేసేయడం మైనస్ చేసేసి ఇంటూ చేసేయడం, అంతే డైరెక్ట్ అటాక్ మాట. ఓకేనా. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఈ ఫార్ములా ఈ మెథడ్లో యూజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి, ఇక్కడ 459 స్క్వేర్ ఇది ఎలా చేశాడు చూడండి. డైరెక్ట్ అసలు స్టెప్ బై స్టెప్ మెథడ్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా తీసుకున్నాడు. సో అలా తీసుకునే కన్నా నేను చెప్పినట్లు చేస్తే బెటర్ అన్నమాట. వాడు అలా చేయలేదు, అందుకే దీన్ని ఫాలో అవ్వద్దని చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు, వాట్ ఈస్ ద ఏరియా అని అడుగుతున్నాడు. డైరెక్ట్ అటాక్ అండి. డైరెక్ట్ అటాక్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అనగానే రేడియస్ ఏమవుతుంది, డివైడెడ్ బై 2 కదా. అప్పుడు రేడియస్ r = ఎంత వస్తుంది, 8 కదా వస్తుంది, అంతేనా. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి, πr స్క్వేరే కదా. πr స్క్వేర్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏమవుద్ది 22/7, అంటే ఇక్కడ అన్నింటిలో పై ఇచ్చాడు కాబట్టి పైతో మనకు సంబంధం లేదు. 8 స్క్వేర్ అంటే ఎంత 64 కదా. సో 64 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా చెప్పొచ్చు అన్నమాట. యాక్చువల్గా రేడియస్ 8 అయితే పైన మెన్షన్ చేసినప్పుడు దీన్ని స్క్వేర్ చేసేస్తే చాలు. ఇందాక నేను ట్రిక్ చెప్పాను కదా, అది ఒక టేబుల్ చెప్పాను కదా. ఎప్పుడైనా రేడియస్ అనేది ఇస్తే దాని యొక్క స్క్వేరే మనకి ఏరియా అవుతుంది, అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా పై వాల్యూస్ ఎప్పుడు కూడా ఆప్షన్ చూడాలి, క్వశ్చన్ చూడాలి, అప్పుడే మనకి ఫాస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. కొన్నిసార్లు ఆప్షన్ వెరిఫికేషన్లోని మనకి సరిపోతుంది. ఓకే. సో అది మాట 64 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికి ఎలా చేయాలో అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బి ద పెరిమీటర్ ఆఫ్ ది క్వార్టర్ సర్కిల్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్. ఇది క్వార్టర్ సర్కిల్ అంటే నేను చెప్తాను ఇక్కడ.
క్వార్టర్ సర్కిల్ అంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది కదా, ఒక సర్కిల్ మనం గీసుకున్నప్పుడు ఇందులో మనకి ఇప్పుడు ఈ సర్కిల్ని ఇప్పుడు 4 భాగాలు చేసామనుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్ని ఇలా 4 భాగాలు చేసామనుకోండి. ఈ 4 భాగాల్లో ఉండే ఈ 1/4 మాట, ఇక ఈ మొక్క ఉంది చూసారా, ఇది మాట, ఇది క్వార్టర్ సర్కిల్. సో దీన్ని క్వార్టర్ సర్కిల్ అంటాం. 1/4 మాట అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనకి పెరిమీటర్ అన్నాడు కదా, నేనేం చెప్పాను, పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ నేను 2πr అని చెప్పాను కదా. సో ఈ 2πr అనేది పెరిమీటర్ ఆఫ్ ఏ క్వార్టర్ సర్కిల్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఇక్కడ 2πr అనేది డివైడెడ్ బై 4 చేయాలి మనం, ఓకేనా. ఇది ఏంటంటే ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ఏ క్వార్టర్ సర్కిల్ మాట. ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ఏ క్వార్టర్ సర్కిల్. క్వార్టర్ సర్కిల్ అంటే మీకు అర్థమైంది కదా, క్వార్టర్ సర్కిల్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. 2πr/4 + 2r, ఓకేనా. ఇది ఫార్ములా అనమాట. ఎందుకంటే ఇది రేడియస్, ఇది r అవుతుంది, ఇది r అవుతుంది. ఇది 1/4 పార్ట్ అన్నమాట, 1/4 పార్ట్, ఓకేనా. 2πr డివైడెడ్ బై 4 + 2r, ఓకేనా. లేదంటే 2rని కామన్ తీసి 4/4 + 1 అని కూడా రాసుకోవచ్చు, లేదా ఇలా రాసేసుకుంటే సింపుల్, ఓకేనా. సో ఇప్పుడు ఏంటిది 2/4 అంటే ఇక్కడ 2 1s are 2 2s are ఎగిరిపోతుంది కదా. అంటే ఇది 1/2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే మనకి 10 ఇచ్చాడు, ప్లస్ 2 ఇంటూ రేడియస్ 10 ఇచ్చాడు. ఇది 11s are పోతుంది. 110 డివైడెడ్ బై 7 + 20 కదా. అంటే ఇది ఎంత అవుతుంది, ఎల్సిఎం తీస్తే 7 అవుతుంది. 110 + 7 2s are 14, 140 అంటే 250 డివైడెడ్ బై 7 కదా. అంటే ఎంతలో పోతుంది, 7 3s are 21, 21 అంటే 40 అంటే 7 5s are 35 పాయింట్లో రావాలి ఆన్సరు, అంతే కదా. ఇప్పుడు అంతే కదా, 7 7s are 49, 35.7 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు నీకు ఈ ఫార్ములా తెలిసినప్పుడు, ఓకే. సో ఇది క్వార్టర్ సర్కిల్ యొక్క కాన్సెప్ట్ మాట, పెరిమీటర్ అడిగితే, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏ సర్క్యులర్ రేసింగ్ ట్రాక్ హ్యాస్ బిన్. చూడండి ఇక్కడ సర్క్యులర్ రేసింగ్ ట్రాక్ అంటే ఇక్కడ కార్ట్ రేసులు చేస్తారు కదా. సో ఆ రేసింగ్లు ఎలా ఉంటాయి, సర్కిల్ షేప్లో ఉంటాయి. ఇలాగా ఈ సర్కిల్ షేప్లో ఉన్నప్పుడు లోపల ఇంకొక షేప్ ఉంటుంది, ఈ మధ్యలోనే కదా తిరుగుతూ ఉంటారు వాళ్ళు, ఓకేనా. ఈ మధ్యలోనే కదా తిరుగుతూ ఉంటారు. సో అది మాట. ఏ సర్క్యులర్ రేసింగ్ ట్రాక్ హ్యాస్ బిన్ డెవలప్డ్ ఇన్ ఏ ఫీల్డ్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అవుటర్ సర్కంఫరెన్స్ అండ్ ద ఇన్నర్ సర్కంఫరెన్స్. ఇక్కడ అవుటర్ అండ్ ఇన్నర్ అన్నారంటే చూడండి, సర్కంఫరెన్స్ అంటే ఏం లేదు, చుట్టూ కొలత అని అర్థం, అంటే చుట్టూ ఉన్న కొలత. ఇప్పుడు మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక స్మాల్ రేడియస్ కదా, ఇది చిన్న రేడియస్. దీన్ని ఏమని చెప్పాను నేను, స్మాలర్ అనుకోమని చెప్పాను. తర్వాత ఈ పెద్దది ఏంటి, ఇది పెద్ద రేడియస్ కదా, దీన్ని క్యాపిటలర్ అనుకోండి. ఇదే సర్కంఫరెన్స్ యొక్క రేడియస్. ఇది లోపల ఉన్నది చిన్న సర్కంఫరెన్స్ రేడియస్, బయట ఉన్నది పెద్ద సర్కంఫరెన్స్ రేడియస్. వీటి యొక్క డిఫరెన్స్ అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. ఏమంటున్నాడు, డిఫరెన్స్ అంటున్నాడు బిట్వీన్ ద అవుటర్ సర్కంఫరెన్స్ అండ్ ఇన్నర్ సర్కంఫరెన్స్, ఓకే. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సర్కంఫరెన్స్ అన్నాడు కాబట్టి ఫార్ములా ఏమవుతుంది అంటే, డిఫరెన్స్ అడిగాడు కాబట్టి పెద్దదానికి 2πr - 2πr. మనకి పెరిమీటర్ ఫార్ములా ఇదే కదా. 33 అని ఇస్తాడు. ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ది ట్రాక్ అని అడిగాడు, అంటే విడ్త్ అడిగాడు అన్నమాట. ఇక్కడ మనకి ఏమడిగాడు, విడ్త్ ఆఫ్ ది ట్రాక్ ఎంత అని చెప్పేసి అడిగాడు అన్నమాట. అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీస్తే మనకి విడ్త్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ 2πని కామన్ తీస్తే మనకి r - స్మాల్ r ఉంటుంది, ఈక్వల్ టు 33 అని వాడు ఇచ్చాడు. సో అంటే r - స్మాల్ r చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా. 2π అటు వెళ్తే ఏమవుతుంది, 33 ఇంటూ 1/2 ఇంటూ 7/22 కదా ఉంటుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే 11 3s are 11 2s are, ఓకే. సో ఇంకా ఎంత ఉంది, 21/4 కదా. 21/4 అంటే 5 1/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. r - స్మాల్ r ఈక్వల్ టు 5 1/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, అంటే ఇది పెరిమీటర్ అన్నమాట. వాడు డిఫరెన్స్ అన్నాడు, సర్కంఫరెన్స్ యొక్క డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మనం ఈ విధంగా చేసాం అన్నమాట, ఓకే. ఈ విధంగా మనం చేసాం. 2πr - క్యాపిటల్ R - 2πr. క్యాపిటల్ అంటే లార్జర్ సర్కంఫరెన్స్, స్మాలర్ అంటే చిన్న సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అని చెప్పుకోవాలి. సో
అర్థమైందా కాన్సెప్ట్? సో ఇందాకలా మనం ఏరియా పరంగా చేసాము, ఇప్పుడు మనం ఏం చేసామంటే పెరిమీటర్ పరంగా చేసాం. సో డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ విధంగా మనం చేసుకోవాలి. సో మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ 12 సెంటీమీటర్స్ అంట ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్, వాట్ ఈస్ ద ఏరియా అని అడుగుతున్నాడు. సో ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్లో ఇలాంటి కాన్సెప్ట్లు ఏంటంటే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక సర్కిల్ లోపల ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ అంటే లోపల ఒక ట్రయాంగిల్ ఉందంట, ఒక సర్కిల్ లోపల ఒక ట్రయాంగిల్ ఉందంట. ఓకేనా? సో ఇలాగా ఓకే. సో బయటికి వెళ్ళకుండా కొంచెం లోపలికి, సో ఇలా మాట. సో ఇలాగా ఒక ట్రయాంగిల్ ఉందంట సర్కిల్ లోపల. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి అంటే ట్రయాంగిల్లో ఉండే ఈచ్ సైడ్ 12 సెంటీమీటర్స్ అన్నమాట. ఈచ్ సైడ్ ఎంత 12 సెంటీమీటర్స్ అన్నమాట. సో అయితే ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, ఏరియా ఆఫ్ అనే సర్కిల్ అని అడుగుతున్నాడు. అంటే ఈ సర్కిల్ యొక్క ఏరియాని కనిపెట్టాలి మనం కదా. సో యాక్చువల్గా చెప్పాలంటే మనం సర్కిల్ యొక్క ఏరియా తెలియాలంటే మనకి రేడియస్ ఎంతో తెలియాలి కదా, అంతే కదా. ఈ సెంటర్ పాయింట్ మనం తీసుకుంటే సెంటర్ నుంచి రేడియస్ కనిపెడితే మనకు వచ్చేస్తుంది 6. సో ఇలా ఇచ్చినప్పుడు ఇటువంటి సర్కిల్ యొక్క రేడియస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ అంటే a/√3. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. a/√3 అంటే ఏంటి, ఇప్పుడు ట్రయాంగిల్ ఉండే సైడ్ 12 కదా, 12/√3. నేనేం చెప్పాను ఒకసారి మీకు మ్యాథ్స్ క్లాస్ చెప్పినప్పుడు, డినామినేటర్లో √3 ఉండకూడదని చెప్పాను. అది తీసేయాలంటే ఏం చేయాలి, √3/√3ని మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, √3 × √3 ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే 12√3/3 అవుతుంది. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 3 1s are 3 4s are అంటే 4√3. మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాను, లేదంటే మనం డైరెక్ట్గా వేయచ్చు. ఓకేనా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. సో అది మాట. అయితే ఇక్కడ రేడియస్ మనకి 4√3 వచ్చింది. ఇప్పుడు మనకి ఏరియా ఫార్ములా తెలుసు కదా, ఇక్కడ నుంచి మీరే చేస్తారు. πr² అనే ఫార్ములా మీకు తెలుసు. సో ఇక్కడ మనకి పై ఆప్షన్లు ఇచ్చాడు కాబట్టి π×r² అంటే ఎంత, 4√3² సో 4√3² అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ, π×4² అంటే 16 × 3 కదా, 16 3s are ఎంత, 48 π ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంతే, 48 π ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు, జస్ట్ ఈ ఫార్ములా ఒకటి తెలుసుకుంటే చాలు. అంటే ఒక సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంటే ఇలా a/√3 అనేది యూజ్ చేయాలనేది మనకు గుర్తుండాలన్నమాట. సో ఒకటండి, రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను అంటే చాలామందిని చూస్తూ ఉంటాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కానీ బట్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. సో అందుకే రివిజన్ చేయండి డైలీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ అనేది, ఏ మ్యాన్ వాక్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ పాండ్. అంటే ఒక సర్క్యులర్ పాండ్ చుట్టూ ఒక మనిషి నడుస్తూ ఉన్నాడంట. ఇది ఒక పాండ్ అనుకుందాం, సర్క్యులర్ షేప్లో ఉండేది. ఎగ్జాక్ట్లీ వన్స్ ఇఫ్ ఈ స్టెప్ 44 సెంటీమీటర్స్ లాంగ్, ఒక అడుగు 44 సెంటీమీటర్లు అయితే అలాగే 700 అడుగులు వేసాడంట మొత్తం దీని చుట్టూను. అంటే అప్పుడు ఏమవుద్ది, మీరు 2πr అంటే సర్కంఫరెన్స్ అంతే కదా, ఒక చుట్టూ నడిచాడంటే అది సర్కంఫరెన్సే కదా. అంటే ఫార్ములా 2πr 44 × 700 π అంటే r = 44 × 700 × 1/2 × 7/22. ఇది చేస్తే అప్పుడు మీకు వస్తుంది ఆన్సర్. అంతే కదా, నేను చేసింది కరెక్టే కదా, ఎందుకంటే 2 ఇటు వచ్చిందంటే డివైడ్ అవుతుంది, π ఇటు వచ్చిందంటే 22/7 కాస్త 7/22 అవుతుంది. అంతేనా? సో దీన్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. అప్పుడు రేడియస్ వస్తుంది, రేడియస్ నుంచి అప్పుడు ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ నుంచి మనం ఒక కొత్త పద్ధతిని తీసుకెళ్దాం. ఏంటంటే, సో మనం ఏం చెప్పాను, నేను నార్మల్గా చెప్పాలి అంటే ఎప్పుడైనా సర్కిల్ యొక్క ఏరియా అడిగితే నేను ఏం చెప్పాను, ఆప్షన్లో ఇక్కడ π అనేది ఇవ్వలేదు, π అనేది మెన్షన్ చేయలేదంటే ఖచ్చితంగా πr² కదా. πr² అంటే 22/7 కదా. 22 అంటే నేను చెప్పాను 11 మల్టిపుల్ ఉండాలని చెప్పాను కదా. అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. 11 మల్టిపుల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, 7 మీకు ఆల్టర్నేటివ్ డిజిట్స్ని కలిపి సబ్ట్రాక్ట్ చేస్తే 0 అయినా రావాలి, లేదంటే 11తో మల్టిపుల్ అయినా అవ్వాలి. ఇప్పుడు 7 + 4 ఎంత, 7 + 4 11, 5 + 6 ఎంత, 11. అంటే 11 - 11 0. అంటే ఆప్షన్ ఏ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం, 6 + 4 10, ఇది 11, ఇది అవ్వదు. 7 + 5 ఎంత అవుతుంది, 12, ఇది ఎంత అవుతుంది, 10, అంటే ఇది కూడా అవ్వదు. ఆప్షన్ డి ఏంటి, 6 + 7 13, 9 అవ్వదు.
సో మనకి ఆప్షన్ ఏ మాత్రమే 11 మల్టిపుల్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఈ మెథడ్ చేస్తే బాగుందా లేదంటే ఇలా మల్టిపుల్ చూస్తే బాగుందా? సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను సర్కిల్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పై యొక్క మల్టిపుల్స్ అంటే 11 యొక్క మల్టిపుల్స్ చూసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది అనమాట. ఒకవేళ పేపర్ ఈజీ అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు మనకి డైరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అని అడుగుతున్నాడు. చూడండి చాలా డైరెక్ట్గా అడిగాడు క్వశ్చన్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అసలు సర్కిల్ కోసం అడగలేదు ఇక్కడ. ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ లోపల ఉన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఆల్రెడీ చూడండి మనకి బేస్ 16 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి బేస్ 16 సెంటీమీటర్స్ అని ఉంది. ఆ తర్వాత హైట్ కూడా ఇచ్చేసాడు, హైట్ 20 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. మనకి ఏరియా ఫార్ములా ఏంటి ట్రయాంగిల్కి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. సో మరి అలాంటప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఎంత 16 ఇంటూ హైట్ ఎంత 20 కదా. 2 1s are 2 10s are 10 ఇంటూ 16 ఎంత అవుతుంది 160 కదా అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, సో మేబీ ఏదైనా లక్ ఉండాలి కదా ఇలాంటి క్వశ్చన్లు రావాలంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది షిఫ్ట్ 1లో మనకి అడిగాడు క్వశ్చన్. సో ద ఏరియా ఆఫ్ ఎ సర్క్యులర్ పార్క్ 1386 మీటర్ స్క్వేర్ ఇఫ్ ద పాత్ ఆఫ్ విడ్త్ ఈజ్ 7 మీటర్స్. నేను విడ్త్ అని ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను, డైరెక్ట్గా మీకు లాజిక్ ఏం గుర్తు రావాలి, 2 సర్కిల్స్ అనేవి ఉంటాయని మనకు రావాలి గుర్తు, అంతే కదా. 2 సర్కిల్స్ అనేవి మనకి గుర్తు రావాలి. అయితే ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఇచ్చాడు క్వశ్చన్, అంటే ఏరియా ఇచ్చేసాడు. ఈ సర్కిల్ యొక్క ఈ పెద్ద సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు మనం గీసాం కదా ఈ పైన బయటన ఈ టోటల్ ఏరియా ఇచ్చేసాడు అన్నమాట. అయితే ఎంత ఇచ్చాడు 1386. పాత్ విడ్త్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ విడ్త్ 7 మీటర్స్ అంటున్నాడు అరౌండ్ ద ఇన్సైడ్ ద పార్క్ అని. అయితే ఏరియా ఆఫ్ ది పాత్ అంటే ఈ ఏరియా అడుగుతున్నాడు, ఈ పాత్ యొక్క ఏరియా అడుగుతున్నాడు అన్నమాట. ఇది అంతా ఎంత ఏరియా అని చెప్పేసి. ఓకే, సో అయితే ఈ పాత్ని కనిపెట్టాలంటే మనకు తెలుసు కదా లార్జర్ ఏరియా మైనస్ స్మాలర్ ఏరియా అనుకుంటాం. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇందాక నుంచి మనం ఇవే ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నాం. సో ఏం చెప్పాం, ఈ చిన్న రేడియస్లో నుంచి ఈ పెద్ద రేడియస్ని మనం మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. కానీ రేడియస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, మనకి రేడియస్ ఎంతో ఇవ్వలేదు ఇక్కడ. సో రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఏరియా ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫార్ములా ఏంటి πr స్క్వేర్ కదా. ఆల్రెడీ ఏరియా ఇచ్చేసాడు కదా మనకి 1386 అని ఏరియా ఇచ్చేసాడు. πr స్క్వేర్, పై అంటే 22/7 కదా, అంటే r స్క్వేర్ ఈక్వల్ టు 1386 ఇంటూ 7/22. ఓకేనా. సో ఇది మనం చూద్దామా 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా. 11 1s are 11 2s are 11 1s are 11, ఇంకా 28 ఉంటుంది. 11 2s are 22, 11 6s are మళ్ళీ 2 టేబుల్లో 2 టేబుల్లో 2 6s are 2 3s are 63 ఇంటూ 7 అంటే 7 3s are 21, 7 6s are 42, 42 44 441. సో స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది, అంటే రూట్ ఓవర్ 441 ఎంత అవుతుంది r ఈక్వల్ టు 21 అవుతుంది. మీకు అర్థం కావాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ చేశాను నేను. నార్మల్గా అయితే ఏం చేస్తాను, అక్కడ 441 అంటే r ఈక్వల్ డైరెక్ట్గా 21 అని రాసేసుకోవచ్చు. ఓకేనా. సో అది మాట. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్, సో అయితే ఇప్పుడు మనకి రేడియస్ వచ్చేసింది కదా. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాపిటల్ ఆర్ అంటే ఏరియా ఆఫ్, చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏరియా ఆఫ్ లార్జ్ సర్కిల్, లార్జ్ సర్కిల్లో నుంచి ఏం మైనస్ చేయాలి ఏరియా ఆఫ్ స్మాల్ సర్కిల్, అంతే కదా. ఇదే చూడండి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. స్మాల్ సర్కిల్ని మనం మైనస్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ఏ పాత్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది ఏరియా ఆఫ్ ఏ పాత్ వస్తుంది. లార్జ్ సర్కిల్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాడు 1386 అని ఇచ్చేసాడు. మైనస్ ఈ స్మాలర్ ఏరియా ఏమవుతుంది πr స్క్వేర్ కదా. r స్క్వేర్ అంటే ఇప్పుడు నాకు చెప్పండి దీని రేడియస్ ఏమవుతుంది r, ఇప్పుడు ఇది అంతా 7 అయితే ఇది 7 కదా, అంటే r - 7 కదా అవుతుంది. అంటే ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందా, నేను ఆల్రెడీ రేడియస్ని ఫైండ్ అవుట్ చేశాను కదా 21 అని. మొత్తం రేడియస్ అది, మొత్తం పెద్ద రేడియస్ అది. పెద్ద రేడియస్లో ఇది 7 మీటర్స్ ఉంది కదా, ఈ 7 మీటర్స్ తీసేస్తే 21లో 7 తీస్తే నాకు ఎంత ఉంటుంది, ఇంకానా 21లో 7 తీసేస్తే 14 కదా ఉంటుంది, అంటే 14 స్క్వేరే కదా, అంతే కదా. సో ఇప్పుడు ఏంటి 1386 మైనస్ 22/7 ఇంటూ 14 ఇంటూ 14 అని రాసుకుంటాను. 7 1s are 7 2s are 44 ఇంటూ 14 ఎంత అవుతుంది 4 4s are 16, 4 4s are 16, 20 21 అంటే 4 1s are 4 5 16, అంతేనా 516. సో 516 ఇందులో నుంచి తీసేస్తే లాస్ట్లో 0 రావాలి, 70 రావాలి. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి ఎంత అంటే 8 7
770 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి, 6 వస్తుంది, 616 వస్తుంది. సో ఇప్పుడు 13లోని 6 తీస్తే మనకి 7 అన్నమాట. 770 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ని నేను ఫార్ములా వేసాను కాబట్టి ఇక్కడ ఎంత టైం పట్టింది. నార్మల్గా మీకు తెలిసిపోద్ది కాబట్టి ఈజీగా మీరు డైరెక్ట్గా చేసేయచ్చు, డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసుకొని చేసేయచ్చు అన్నమాట. మనకి 770 వస్తుందని చెప్పేసి. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రాన్ విత్ ఎ రేడియస్ ఇన్నర్ సర్కిల్ 6 సెంటీమీటర్స్ అండ్ అవుటర్ సర్కిల్ ఈజ్ 50% మోర్ దెన్ ది ఇన్నర్ సర్కిల్. అంటే ఏమీ లేదు, కొంచెం వాడు లాజిక్ని మెయింటైన్ చేస్తున్నాడు అంతే. చిన్నది మనల్ని టెస్ట్ చేస్తున్నాడు, అంటే మనకి ఐడియా ఉందా లేదా అని. వాడు ఏం చెప్తున్నాడు అసలు, ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఉందంట, ఓకేనా. ఆ సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ఉందంట, కాన్సెంట్రిక్ ఆఫ్ 2 సర్కిల్స్ అన్నాడు, ఓకేనా. అయితే ఇన్నర్ సర్కిల్ 6 సెంటీమీటర్స్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఇన్నర్ సర్కిల్ అంటే ఇదే కదా, ఇన్నర్ సర్కిల్ అంట, దాని యొక్క రేడియస్ 6 అంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ బయట ఉన్న పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో, ఈ పెద్ద సర్కిల్ ఉంది కదా, ఈ పెద్ద సర్కిల్ వచ్చేసి 50% మోర్ అంట. ఇప్పుడు నాకు చెప్పండి, 6లోని 50% అంటే సగమే కదా, 50% అంటే సగం అనుకోవాలి. సో ఇప్పుడు 6లో సగం ఎంత అవుద్ది, 3 కదా. అప్పుడు 6 + 3 ఎంత అవుద్ది, 9 కదా అవుతుంది. అంటే అవుటర్ రేడియస్ 9, ఇన్నర్ రేడియస్ వచ్చేసి 6. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది అనలస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 సర్కిల్స్ అని అడుగుతున్నాడు. సేమ్ డిటో, అంటే ఇందాకలా ఏరియా అడుగుతున్నాడు అన్నమాట, పాత్. సో ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం వర్డ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మార్చాడు అంతే. అంటే పైన కామన్ తీస్తే R² - స్మాల్ r² అయినా చేయాలి. అంటే 22/7 ఇంటూ 22/7 ఇంటూ మనం ఏం చేయాలి ఇక్కడ యాక్చువల్గా R² మైనస్ R² ఎంత 9² అంటే 81 - స్మాల్ 36. 30 తీసేస్తే 51లో అంటే 45, అంటే 22/7 ఇంటూ 45 మాట, ఓకేనా. సో ఇప్పుడు మీరు మల్టిప్లై చేయాలన్నమాట. ఈ 22ని 11 ఇంటూ 2 ఇంటూ 45 నేను ఎన్నోసార్లు చెప్పాను. 495 అంటే 400, 800, 90, 180, 980, 990. సో 990/7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగనే చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ 22 వచ్చింది కాబట్టి మనకి పై ఇంటూ అవుతుంది కాబట్టి నేను ఏం చెప్పాను, పై ఇంటూ అయినప్పుడు 11 మల్టిపుల్ అని చెప్పాను కదా. ఇక్కడ 11 మల్టిపుల్స్ ఏమున్నాయి చూడండి. సో D ఉంది, బట్ డివైడర్లో మనకి 7 ఉంది కాబట్టి ఈజీగా చెప్పొచ్చు. డివిజన్లో 7 ఉండాలి కాబట్టి ఆప్షన్ D అయ్యే అవకాశం లేదు. 8 + 0, 0 - 9, 8 - 9 అవ్వదు. సో ఇది కూడా అవ్వదు. సో ఇదే అవుతుంది ఆప్షన్ ఏ. ఎందుకంటే చూడండి 9 + 0 9, 9లో నుంచి 9 తీస్తే 0 అంటే 11 మల్టిపుల్ అవుతుంది. డివిజన్లో 7 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట.